హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానికా వచ్చి ఆఫీషియల్. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే, మీరు ఎంతోగా వెయిట్ చేస్తున్న వీడియో అండ్ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అన్నమాట. సో చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు, అక్క స్కిన్ కేర్ చేయి, స్కిన్ కేర్ చేయి అండ్ మీకు చాలా బాగుంటది, ఏం యూస్ చేస్తారు చెప్పండి అక్క అని చాలా మంది నన్ను లైవ్ లో కానీ వీడియోస్ లో కానీ కామెంట్ చేస్తున్నారు. సో మీకు అందరికి నేను నా స్కిన్ కేర్ ఏంటిదో ఈరోజు మీకు షేర్ చేయబోతున్నాను అనమాట. ఏం లేదు, నేను అంతగానంగా మేకప్ గిని ఏమైనా ఫేషియల్స్ అవి ఇవి నేను ఎట్లాంటివి చేయించుకోను. సో న్యాచురల్ అనమాట నాది. సో అదే న్యాచురల్ మీరు నమ్మట్లేదు, అక్క మీరు ఏదో యూజ్ చేస్తారు, సీక్రెట్ ఉంది మీరు చెప్పట్లేదు అనేసి అని అడుగుతున్నారు. సో మీకోసమే నేను ఈరోజు అయితే స్కిన్ కేర్ తో వచ్చిన. ఇది చూపి నా స్కిన్ కేర్ అన్నమాట. ఇది నేను జనరల్ గా నేనైతే డైలీ ఏం యూజ్ చేస్తా అండ్ ఏమైనా ఈవెంట్ ఒకేషన్స్ కి కానీ వెళ్ళేటప్పుడు ఎట్లాంటి యూజ్ చేస్తా అని సో నేను మీకైతే షేర్ చేయబోతున్నాను అనమాట. అండ్ ఇంకా అయితే నేను ఫేస్ వాష్ చేసుకోలేదు, ఫేస్ కి ఏం పెట్టుకోలేను. ఎందుకు అంటే మీకు కూడా అర్థం కావాలి కదా, నేను తయారు కాకపోతే ఎట్లుంటా. ఈ ఓన్లీ నేను యూజ్ చేస్తే ఈ యూజ్ చేసినాక నా ఫేస్ ఎట్లుంటుందో మీకు అర్థమవుతుంది కదా. సో నేను అందుకే నేను ఫేస్ కి ఏం పెట్టాలి, జస్ట్ ఫేస్ వాష్ కూడా చేయను అనమాట. సో న్యాచురల్ గా అయితే చేద్దామని మీరు చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు అనేసి నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నా. అండ్ అన్ని నేను క్లారిటీగా చెప్తా, జెన్యున్ గా నేను వాడేటివే నేను చెప్తానా. నేను సీక్రెట్ గా కొన్ని దాచుకొని అవి అయితే నేనైతే ఏం దాచిపెట్టట్లేను. ప్రతిదీ నేను యూజ్ చేసే ప్రోడక్టే నేను మీకు షేర్ చేస్తాను అనమాట. సో నేనైతే ఇప్పుడైతే ఫేస్ వాష్ అయితే చేసుకోలే అనమాట. ఇప్పుడైతే నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను ఫేస్ వాష్ చేసుకొని ఇవన్నీ నేను నా ఫేస్ కి అప్లై చేసుకుంటా. అప్పుడు నా ఫేస్ లో మీకే రియాక్షన్ ఎట్లుందో కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను యూజ్ చేసేటి ప్రోడక్ట్స్ అయితే చెప్తా, చూపినా మీకు. నేను ఫస్ట్ నేను సోప్ అయితే నార్మల్ గా మైసూర్ శాండల్ సోప్ యూజ్ చేస్తా. ఇంతకు ముందు చిన్నగా ఉన్నప్పుడు అయితే ఆల్మోస్ట్ అందరు సంతూర్ సోప్స్ యూజ్ చేసి ఉంటారు. సో ఇప్పుడు సంతూరు ఎక్కువ యూజ్ చేయట్లేదు. నేనైతే మైసూర్ శాండల్ సోప్ అయితే యూజ్ చేస్తున్నా సోప్. అండ్ బాడీకి అయితే సోప్ యూజ్ చేస్తా, ఫేస్ కి అయితే పాండ్స్ ఫేస్ వాష్, ఈ ఫేస్ వాష్ అయితే యూజ్ చేస్తా. అయినా ఇది చాలా రేర్. నేను మార్నింగ్ టైంలో బ్యాక్ టైంలో సోపే పెట్టుకుంటా, ఈవినింగ్ టైంలో అయితే ఫేస్ వాష్ యూజ్ చేస్తా. ఈ ఫేస్ వాష్ ఎప్పుడో ఒక్కసారి, మా నాని అయితే పెట్టుకోడు, నేనే నాని పెట్టుకోని అస్సలు పెట్టుకోడు. సో ఫేస్ వాష్ అయితే ఇది పెడతా అనమాట. సో ఫేస్ వాష్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ టాప్ సీక్రెట్ ఫెయిర్ అండ్ లవ్లీ. ఈ రోజులలో ఫెయిర్ అండ్ లవ్లీ ఎవరైనా యూజ్ చేస్తే అలా కామెంట్ చేయండి. అందరూ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్స్ అని, ఇంకా అవి సిరమ్స్ అని చాలా మంది అవే యూజ్ చేస్తాను. నేనైతే ఏ సన్ స్క్రీన్ కానీ మాయిశ్చరైజర్ కానీ ఎట్లాంటి యూజ్ చేయను. నేను చిన్నప్పటి నుంచి యూజ్ చేసేది ఫెయిర్ అండ్ లవ్లీ. సో నాకు ఇదే ఇష్టం అండ్ ఇదే నా ఫేస్ కి మంచిగా సూట్ అవుతుంది అనమాట. సో నేను ఎప్పుడైనా ఎన్ని ఇయర్స్ అయినా సరే ఇదే నా టాప్ సీక్రెట్ అనమాట, ఫెయిర్ అండ్ లవ్లీ. ఇది పెట్టగానే మంచిగా వస్తుంది నా ఫేస్ లో లుక్ అయితే. సో కొంతమందికి ఫెయిర్ అండ్ లవ్లీ పడదు, కొంతమందికి పడదు. నాకు తెలిసి చాలా మంది 100% లో 80% ఫెయిర్ అండ్ లవ్లీ వాళ్ళే ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే నాకు ఇది మంచిగా సూట్ అవుతుంది అండ్ కొంచెం పెట్టుకోగానే ఇట్లా లుక్ వస్తుంది అనమాట. సో నేను ఫేస్ కి అయితే అంతగానే మాయిశ్చరైజర్ కానీ సన్ స్క్రీన్ ఇట్లాంటివి అయితే ఏవి యూజ్ చేయను. ఏమో అవి యూజ్ చేస్తే ఎట్లుంటదేమో. కాకపోతే ఇప్పుడు బట్ అందరైతే సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ అయితే పెట్టుకుంటారు, చాలా మంది అవే యూజ్ చేస్తారు. నేనైతే అట్లాంటివి అయితే ఏం యూజ్ చేయట్లేదు, జస్ట్ ఓన్లీ ఫెయిర్ అండ్ లవ్లీ ఒకటి పెట్టుకుంటా. ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకున్న తర్వాతకి వెళ్ళి నేను పౌడర్ వేసుకుంటా, వైట్ టోన్. ఈ వైట్ టోన్ పౌడర్ తీసుకున్నాను ఎన్ని ఇయర్స్ అవుతుంది, 2 years అయితే అన్నా, 1 year 1 year అవుతుంది. దీంట్లో ఇంత చిన్న బాక్స్ వైట్ టోన్, దీంట్లో అయితే కొంచెం ఉంది. అసలు నేను పౌడర్ ఎక్కువ యూజ్ చేయను, ఓన్లీ ఫెయిర్ అండ్ లవ్లీ ఒకటి పెట్టుకుంటా. ఇంట్లో ఉంటే నేను యూజ్ చేసేది ఇది, నేను ఇంట్లో ఉన్నప్పుడు యూజ్ చేసేది. అండ్ ఈవెంట్ కి వెళ్తే ఎలా రెడీ అయితేనో అది కూడా చెప్తా, నేను డైలీ రొటీన్ కి చెప్తాను. సో ఫెయిర్ అండ్ లవ్లీ తర్వాతకి వెళ్ళి వైట్ టోన్ పౌడర్ అయితే వేసుకుంటాను. వైట్ టోన్ పౌడర్ తర్వాతకి వెళ్ళి ఐబ్రో పెన్సిల్ యూజ్ చేస్తాను. నేను ఇంతవరకు ఐబ్రోస్ కూడా చూపించుకోలేదు, మా నాని అయితే అస్సలు చేసుకునేడు. నేను ఇంతవరకు అసలు ఐబ్రోస్ చేసుకుంటే ఎట్లుంటుందో కూడా నాకు తెలియదు.
ఎందుకంటే నా ఐబ్రోస్ చేసినట్టే ఉంటాయి, ఉజ్జి వద్దు అనేసి చెప్తాడు. చాలా మంది అడుగుతారు ఐబ్రోస్ చేయించుకుంటా అని. నా ఐబ్రోస్ అయితే అస్సలు చేయించుకోలేదు ఇంతవరకు. థ్రెడ్డింగే చేపియాలి నేను ఐబ్రోస్ కి. మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు. అండ్ నా ఫేస్ కి కానీ ఎట్లాంటి ఫేషియల్స్ కానీ ఇట్లాంటివి నేను చేపించాను. సో ఈ యొక్క ఐబ్రోస్ పెన్సిల్ అయితే యూజ్ చేస్తా. ఫేస్ వాష్ తర్వాత ఫెయిర్ అండ్ లవ్లీ అండ్ వైట్ టోన్ పౌడర్ కూడా చాలా వరకు నేను పౌడర్ వేసుకోను, డైరెక్ట్ ఐబ్రో పెన్సిల్ పెట్టుకుంటా. ఐబ్రో పెన్సిల్ అయిపోయినాక కొంచెం లిప్స్టిక్ పెట్టుకుంటా, ఏదో ఒకటి. లిప్స్టిక్స్ ఉండే బాగానే, కాకపోయినవి ఈ మూడిట్లో ఎక్కువ ఇప్పుడు నేను ఇది యూజ్ చేస్తున్నా. లిప్స్టిక్ పెట్టుకుంటా. లిప్స్టిక్ పెట్టుకున్న తర్వాతకి దానికి బార్డర్ లో లిప్ లైనర్ పెట్టుకుంటా. లిప్ లైనర్లు కూడా ఉన్నాయి ఇంకా. ప్రెసెంట్ అయితే నేను ఈ లిప్ లైనర్ యూజ్ చేస్తున్నా. నాకు ఇష్టం లిప్ లైనర్ పెట్టుకుంటే మంచి లుక్ వస్తుంది లిప్స్టిక్ కి. ఎంత రెడీ అయినా లిప్స్టిక్ పెట్టకపోతే మాత్రం ఆ లుక్కే రాదు. లిప్స్టిక్ తోనే నువ్వు రెడీ అయినా రెడీ కాకపోయినా లిప్స్టిక్ తోనే ఫుల్ లుక్ వస్తుంది అనమాట. సో లిప్స్టిక్ పెట్టుకున్న తర్వాత నేను అవుట్ లైన్ లో అయితే ఈ లిప్ లైనర్ అయితే పెట్టుకుంటా. సో లిప్ లైనర్ అయిపోయినాక అవి కొంచెం డ్రై లిప్స్టిక్స్ ఉంటాయి కదా, సో కొంచెం డ్రైగా కనిపిస్తుంది అనేసి కొంచెం నేనైతే ఈ లిప్ బామ్ అయితే యూస్ చేస్తాను. చూపినాను, ఇది ఫ్లవర్ది. మంచిగా ఇది చూడడానికి వైట్ ఉంటుంది, పెట్టుకున్న తర్వాత బేబీ పింక్ షేడ్ వస్తుంది అనమాట, షైన్ గా ఇట్లా వస్తుంది. చూపినాను, ఇట్లా వస్తుంది షైన్. దీంట్లో ఫ్లవర్ బాగుంది. నేను ఈ ఫ్లవర్ బాగుందని తీసుకున్నా ఈ లిప్ బామ్. నిజంగా చాలా బాగుంది ఇది. సో అది పెట్టుకున్నాక లైట్ గా అట్లా టచ్ అప్ ఇస్తాం, మంచిగా షైన్ కనబడుతుందని. సో ఈ లిప్స్టిక్, ఐబ్రో పెన్సిల్ అండ్ ఫెయిర్ అండ్ లవ్లీ ఇవే యూజ్ చేస్తా. అండ్ నెక్స్ట్ ఇక్కడికి నాకు వెళ్తే ఇంక ఎట్లా రెడీ అవుతా అంటే ఈ ప్రైమర్ పెట్టుకుంటా. 3-in-1 లయాన్ బ్యూటీ 3-in-1 ప్రైమర్. ఇది కూడా నేను ఎప్పుడో ఒకసారి ఆయిల్ ఫ్రీ అనేసి, నాది ఆయిలీ ఫేస్ అనమాట. సో నాకు ఆయిల్ ఎక్కువ ఫామ్ అవుతుంది అనేసి సో నేనైతే ఇది తీసుకున్నా. రీసెంట్ గానే తీసుకున్నా, కాకపోతే ఎక్కువ యూజ్ చేయట్లేను, ఎందుకో ఎక్కువ మంచిగా అనిపించట్లే. జస్ట్ లైట్ గా పించ్ అట్లా పెట్టుకుంటా. చాలా సాఫ్ట్ ఉంటది, చెయ్యి ఇట్లా పెడితే జారిపోతుంది, అంత స్మూత్ ఉంటది ప్రైమర్ పెడితే. ఈ ప్రైమర్ పెట్టిన తర్వాతకి వెళ్ళి నేను ఈ ఫెయిర్ అండ్ లవ్లీ కొంచెమే లాక్మీ, కొంచెం జస్ట్ అట్లా, నాకు లాక్మీ పెడితే బాగా ఇట్లా ఫేస్ పేలుతుంది అనమాట. సో కొంచెం ఫెయిర్ అండ్ లవ్లీ, కొంచెం లాక్మీ. ఇది నేను ఎక్కడ చూడలేదు, నేనే అట్లా తయారు చేసిన అనమాట. ఫెయిర్ అండ్ లవ్లీ తీసుకొని కొంచెం అట్లా తీసుకొని మొత్తం రెండింటిని మిక్స్ చేస్తా. మిక్స్ చేసి మంచిగా ఫేస్ కి పెట్టుకొని అప్లై చేసేస్తా. ఈ రెండు పెట్టి అప్లై చేసిన తర్వాతకి వెళ్ళి నేను లాక్మీ కాంపాక్ట్ తీసుకుంటా. కాంపాక్ట్ పౌడర్ యూస్ చేస్తా, లైట్ గా అట్లా టచ్ అప్ ఇస్తా. అండ్ నేను మస్కరా కూడా యూస్ చేస్తా, కాకపోతే మస్కరా నాకు పోయింది. మస్కరా లాక్మీ కాంపాక్ట్ పౌడర్ తర్వాత నెక్స్ట్ యాజ్ యూజువల్ గా లిప్స్టిక్ అండ్ లిప్ లైనర్స్ ఇవే పెట్టుకుంటా. ఏ లిప్స్టిక్ మంచిగా అనిపిస్తే అది, దానికి అవుట్ లైన్ లో లిప్ లైనర్ అయితే పెట్టుకుంటా. ఐబ్రో పెన్సిల్ ఎప్పుడైనా ఇంకా పెట్టేసుకుంటా. సో ఇది అన్నమాట. అండ్ ఇవి వచ్చేసి ఇది చూపినాని. ఇంతకు ముందుకి నేను ఇది గార్నియర్ బ్రైట్ సిరమ్ క్రీమ్ తీసుకున్నా. ఎట్లుంటుందో యూజ్ చేసి చూద్దాం. గార్నియర్ కంపెనీ చాలా ఫేమస్ అవుతుంది ఇప్పుడు ఇన్స్టాలో అని చాలా వస్తున్నాయి, ఒకసారి ట్రై చేద్దాం అనేసి యూజ్ చేసిన. బాగుంది దీని రిజల్ట్ కూడా, మంచిగా ఫేస్ కూడా బ్రైట్ గా కనిపించింది. కాకపోతే ఎందుకో పెట్టుకున్నంత సేపు వరకే నాకు మంచిగా అనిపిస్తుంది. ఎన్ని యూజ్ చేసినా కూడా ఫెయిర్ అండ్ లవ్లీ కన్నా ఏది మంచిగా ఉండదు అనేసి నేనైతే పక్కకు పడేసిన. కొంచెం యూజ్ చేసిన, ఇంకా సగం అయితే మా నాని పెట్టుకున్నాడు అనమాట. నాని యూజ్ చేసిండు. ఇంకా నాని ఏం యూజ్ చేయట్లేదు, బాక్స్ అయితే పక్కకి అయితే పెట్టేసిన అనమాట. అంతగానే నాకు ఏమంత అనిపించలేదు. అండ్ ఇది నివ్యా సాఫ్ట్ మాయిశ్చరైజర్ క్రీమ్. ఇది చాలా మంది యూజ్ చేస్తారు, ఎందుకు నాకు ఇది పెట్టుకుంటే ఫేస్ కొంచెం బ్లాక్ అనిపిస్తుంది. సో నేను ఇది పెట్టుకోవట్లేను. ఇంకొకటి కూడా ఉంది, ఇంక ఇది ఆఫ్ ఉంది. ఇది అప్పుడప్పుడు ఇది ఇంకా సీల్ చేయలే, ఇంకా ఓపెన్ చేయలేదు. అట్లా హ్యాండ్స్ కి కానీ లెగ్స్ కి కానీ యూజ్ చేయొచ్చు అనేసి తీసుకున్నాను అనమాట. ఇదైతే ఎక్కువ యూజ్ చేయట్లేను. అండ్ రోజ్ హిప్ సిరమ్ ఇది పెట్టుకుంటే చాలా ఫేస్ గ్లో ఉంటుంది అనేసి నేను
యూట్యూబ్లో అండ్ నాకు ఒక అక్క చెప్పింది అనమాట, రోజ్ హిప్ సీరం ఫేస్ చాలా గ్లో ఉంటానని. నాకైతే ఎక్కువైతే ఏం రిజల్ట్ రాలేదు, ఏమో యూజ్ చేయనైతే చేసేసిన, అయిపోయింది. దీంట్లో అయితే కొంచెమే ఉంది లాస్ట్కి, ఇది అట్లనే ఉంది చాలా, ఒక 5 months అవుతుంది దీన్ని పక్కకేసి. సో ఇది కూడా మీకు చూపిద్దాం అనేసి అయితే తీసిన అనమాట. సీరం అంతా వాటరే ఉంది, అంతేనేమో దీంతో ఏమంత యూస్ లేదు. సో నేను ఇది పక్కకు పడేసిన, ఎంతైనా న్యాచురల్ పెరలాలికి మించింది ఇంకేం లేదు అనేసి నేనైతే ఇంకా ఏమైతే యూజ్ చేయట్లేను. సో ఇప్పుడైతే నా ఫేస్ అయితే ఇంకా ఏం పెట్టుకోలేను. ఇప్పుడు చూసిగా నా ఫేస్ ఎట్లుందో. సో నేను ఫేస్ వాష్ చేసుకున్నాక నేను మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తా. వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకండి. నెక్స్ట్ నేను ఇవన్నీ ఎట్లా అప్లై చేస్తానో నేనైతే స్టెప్ బై స్టెప్ మీకు చెప్తా, చూసేయండి. సో ఇప్పుడైతే ఫేస్ అయితే మంచిగా వాష్ చేసేసిన, చూడండి అంత తడి ఉంది. చూపించాలనేసి నేనైతే చూపిస్తున్నాను అనమాట. మంచిగా ఫేస్ వాష్ పెట్టి ఇదే ఫేస్ వాష్ యూజ్ చేసిన, ఇదైతే అప్లై చేసేసి ఫేస్ అయితే వాష్ చేసేసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే ఫేస్ వాష్ అయితే కంప్లీట్ అయిపోయింది, టూట్ చేసుకున్నా. ఇప్పుడు ఇంకా నేను ఏం అప్లై చేస్తానో చూపిస్తా. ఫేస్ వాష్ కంప్లీట్ అయినాక ఫెయిర్ అండ్ లవ్లీ అయితే యూజ్ చేస్తా. కొంచెము ఫ్యాన్ కిందనే పెట్టుకోవాలి, ఇది మంచిగా ఆడుతుంది ఫేస్కి. నేను ఫెయిర్ అండ్ లవ్లీ ఫ్రిడ్జ్ లో అయితే పెడతా, ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటా, కూల్ గా బాగుంటది అని. బయట పెడితే వేడి ఉంటది, స్నానం చేసినప్పుడు సమ్మర్ కాబట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే కూల్ ఉంటది అనేసి. సో ఇట్లయితే అప్లై చేసిన తర్వాతకి ఇట్లా అప్లై చేయాలన్నమాట. ఎప్పుడైనా మనం ఫేస్ కి ఏమైనా అప్లై చేసేటప్పుడు ఇట్లా రుద్దుకోవాలి డౌన్వర్డ్, అట్లయితే ఫేస్ కి మంచిగా అబ్జర్వ్ అవుతుంది అనమాట. ఫెయిర్ అయితే పెట్టేసుకున్నా. నెక్స్ట్ పౌడర్ అయితే అస్సలు వేసుకోను నేను, జస్ట్ లైట్గా అట్లా. సో ఇట్లయితే పౌడర్ అయితే పెట్టుకుంటా ఫెయిర్ అండ్ లవ్లీ కంప్లీట్ అయినాక. ఫెయిర్ అండ్ లవ్లీ తర్వాత వైట్ టోన్ పౌడర్. నెక్స్ట్ ఐబ్రో పెన్సిల్ యూజ్ చేస్తాను. నా ఐబ్రో స్టిక్ గానే ఉంటాయి బ్లాక్ గా, ఎక్కువ నేను మొత్తం అప్లై చేయను. కాకపోతే నాకు ఇక్కడ ఒక మచ్చ ఉంటుంది, సో దాన్ని కవర్ చేయడానికి మాత్రం ఐబ్రో పెన్సిల్ అయితే యూజ్ చేస్తా. నా ఐబ్రోసే చేపించుకోను అసలు. మస్కరా కూడా యూజ్ చేస్తా, బట్ మస్కరా అయితే ఇప్పుడు లేదు నా దగ్గర. సో పౌడర్ వేసుకున్నప్పుడు ఇట్లా ఐ లిప్స్కి అంటుంది కదా. ఐబ్రో పెన్సిల్ కూడా పెట్టేసుకున్నా. నెక్స్ట్ లిప్స్టిక్ పెట్టుకుంటా. లిప్స్టిక్ లిప్స్టిక్ పెట్టేసుకున్న తర్వాతకి కొంతమంది లిక్విడ్ కూడా యూజ్ చేస్తారు, షుగర్ లిప్స్టిక్స్ అని అండ్ మ్యాట్ లిప్స్టిక్స్, అవి కూడా బాగుంటాయి లిక్విడ్వి. కానీ నేను ఎప్పుడు అట్లాంటి లిప్స్టిక్ అయితే ఎప్పుడు యూజ్ చేయలేను. అండ్ నెక్స్ట్ అయితే లిప్ లైనర్.
బాగా తిక్కు కొడతాను. నాని లిప్స్టిక్ పెట్టుకున్నప్పుడు అంటాడు, చీ ఎక్కడ లిప్స్టిక్, ఆ లిప్స్టిక్ పంది కొవ్వుతో తయారు చేస్తారు, అది లిప్స్టిక్ దేనితో తయారు చేస్తారో తెలుసా, ఎందుకు అవసరం ఆ లిప్స్టిక్ పెట్టుకోవడం అనేసి అంటారు అనమాట. సో చూసిలా లిప్స్టిక్, లిప్ లైనర్, ఫెయిర్ లవ్లీ పౌడర్ అయితే వేసేసుకున్నా అండ్ ఐబ్రో పెన్సిల్ కొంచెం అప్లై చేసుకున్నా. నెక్స్ట్ ఏం లేదు, ఇంకా ఇంతే సింపుల్ నాది. ఎట్లుంది ఫేస్? అంతే అనమాట. ఇదే నాది స్కిన్ కేర్, ఇంకేం యూస్ చేయను నేను ఫేస్కి. అండ్ ప్రైమర్ లాక్మీ, ఇవన్నీ అయితే నేను లాక్మీ కాంపాక్ట్ పౌడర్ వేసుకుంటా మళ్ళీ అప్పుడప్పుడు వీడియోస్ ఇట్లా చేసేటప్పుడు. అండ్ ఎక్కువ నేను వీడియోస్ చేసేటప్పుడు ఇట్లాంటివి యూజ్ చేస్తా, కొంచెం మంచిగా కనబడుతుంది అనేసి లైట్గా అట్లా వేసుకుంటా కాంపాక్ట్. సో చూసిలా ఫేస్ లుక్ ఎట్లుందో, కాంపాక్ట్. సో ఇది అనమాట నేను యూజ్ చేసేది. సో నా స్కిన్ కేర్ అయితే ఇది, ఈ ప్రోడక్ట్స్ మోస్ట్ దీంట్లో ఫెయిర్ అండ్ లవ్లీ ఇది యూజ్ చేస్తా. నా స్కిన్ కేర్ అయితే ఇది. అండ్ ఇట్లుంది నా ఫేస్ చూసిలా, అంతే. నేను ఇంకా ఎక్కువ ఏం యూజ్ చేయను. అండ్ వీడియో ఎలా ఉందో నాకు తెలిసి మీకు నచ్చుద్ది, ఎందుకంటే మీరు చాలా రిక్వెస్ట్ చేసారు కాబట్టి నేను ఈ వీడియో అయితే తీసిన అనమాట. అండ్ ఎలా ఉంది అండ్ నా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఏంటి, మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ వీడియో మాత్రం లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు. అండ్ సబ్స్క్రైబ్ తో పాటు పక్కన బెల్ ఐకాన్ ని మాత్రం ఆల్ అని క్లిక్ చేసుకోండి, మేము పెట్టిన వీడియో ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో నా స్కిన్ కేర్ అయితే ఇది అనమాట. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ అయితే హెయిర్ కేర్ అయితే చేస్తా అండ్ బ్యూటీ టిప్స్ కూడా కొన్ని చెప్తాను నేను మీకు. అండ్ నెక్స్ట్ నెక్స్ట్ బ్లాగ్ లో అయితే చెప్తా. ఈ వీడియోకి ఎంత రెస్పాండ్ వచ్చింది దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో అయితే చేస్తా. సో థ్యాంక్ యూ, బాయ్.